మహబూబ్నగర్ రూరల్లో ఒకటి, తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ చేసి కూడా ఒకటే రోజు పోయిన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతర గ్రామంలో 15 రోజుల క్రితం నుంచి పోలురా హరీష్ ముద్రాజ్ అనారోగ్య సమస్యతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మెదక్ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముద్రాజు నిరుపేద కుటుంబానికి 10,000 రూపాయలను ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ ఆర్థిక సహాయాన్ని హుస్నాబాద్ నియోజకవర్గం ఎన్ఎంఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జి జనవేణి శ్రీనివాస్ ముద్రాజు, హుస్నాబాద్ మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి దొంతరవేణి శ్రీనివాస్ ముద్రాజు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. పోలు హరీష్ అనే వ్యక్తి చాలా చిన్న వయసులో జరిగిపోవడం జరిగింది. పోల హరీష్ తండ్రి పోల అయిలే, ఆయన మాజీ ప్రెసిడెంట్ కూడా. జరిగిపోవడం జరగడం వల్ల మనం నీలమ్మ గారికి ఎన్ఎంఆర్ ద్వారా మనం తెలియజేయడం జరుగుట్లా మనకు అందరు స్పందించి చాలా మనకు ఒక 10,000 రూపాయలు నీలం మదన్న గారు మనకు సహాయం చేయడం జరిగింది. మనం ఇప్పుడు పొద్దున కూడా అందరం పోయి చాలా మర్యాదగా మాట్లాడి స్పందించడం జరిగింది. అందరం ఏకస్థలమై అందరం కుటుంబానికి వాళ్ళకు అందరికీ ధైర్యం చెప్పడం జరిగింది. అందరినీ సంతోషంగా మనం స్వీకరించుకొని వాళ్ళకు కూడా రేపు ఎల్లకాలం సహకారం చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొట్టింది. ఘటనలో బైక్ పై ఉన్న 2 మృతి చెందారు. ఇక మృతులు తాత సిత్తి